మిథున రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ సమయంలో మీరు అనుభవాల నుంచి నేర్చుకుని కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారం మీరు మద్యానికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది, లేకపోతే అది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మీరు శాంతిపరమైన జీవితాన్ని కోల్పోతారు. అలాగే ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలరు. ఇంకా భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఈ వారం సహాయం చేస్తుంది. అలాగే ఈ వారం చాలా మంది స్థానికులు రోజంతా ఇంటి పనుల్లో పాత్రలు కడగడం మరియు బట్టలు ఉతకడం వంటివి గడపవచ్చు. నిజంగా ఈ వారం అంతా గజిబిజిగా ఉంటుంది. అలాగే మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని సలహా. ఏదైనా ప్లాన్ చేయడం చాలా మంచిది. ఇంకా మీరు త్వరగా దేశీయ పనులపై విసుగు చెందుతారు. ఇది మీ స్వభావంలో కూడా మొరటుగా కనిపిస్తుంది. అలాగే ఈ వారం మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు. కార్యాలయంలో మీ ముందున్న అన్ని వివాదాల్ని తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ ని మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో ఇలా చేయడం వల్ల అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 28వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.